Done. Yes. Thank you so much, Vanandal. సో మన కంపెనీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసేసి హై రిచ్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇండియాలోనే ఫస్ట్ మర్కంటైల్ కంపెనీ అన్నమాట. యాక్చువల్లీ మనందరం ఎంఎల్ఎం అంటే ఏమంటామంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం. యాక్చువల్లీ ఈ యొక్క హై రిచ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే మాత్రం ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మర్కంటైల్ కంపెనీ. అసలు మర్కంటైల్ అంటే ఏంటి సార్? అంటే మర్కంటైల్ అంటే ఏంటంటే ఒక జిఎస్టి టు జిఎస్టి జరిగే ఒక వ్యాపారాన్ని మనం మర్కంటైల్ అంటాం అన్నమాట. సో దీని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మెయిన్ గా సో మనకు జిఎస్టి ఉంటుంది అండ్ అదేవిధంగా కంపెనీకి హై రిచ్ కంపెనీకి జిఎస్టి ఉంటుంది అండ్ గవర్నమెంట్ కి జిఎస్టి ఉంటుంది అనమాట. ఈ జిఎస్టి పరిధిలో ఎంతైతే టర్న్ ఓవర్ అవుతుందో ఆ టర్న్ ఓవర్ నుంచి మనం తప్పకుండా లీగల్ గా ఎథికల్ గా మనం సెంట్రల్ గవర్నమెంట్ కి 1% జిఎస్టి పే చేస్తాం అనమాట. సో పూర్తిగా హై రిచ్ కాన్సెప్ట్ అనేది లీగల్ బేస్డ్ గా నడుస్తున్న కంపెనీ అన్నమాట. సో మరి ఈ యొక్క హై రిచ్ అనే కంపెనీ సో ఎక్కడ స్టార్ట్ అయింది కంపెనీ హెడ్ ఆఫీస్ అసలు ఎక్కడ ఉందంటే కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసేసి కేరళ అన్నమాట. కంపెనీ హెడ్ ఆఫీస్ ఇదే కేరళలో కంపెనీ హెడ్ ఆఫీస్ టోటల్ గా 5 ఎకరాస్ లో ఉందన్నమాట. 5 ఎకరాలలో కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది అండ్ ప్రజెంట్ ఈ యొక్క హై రిచ్ హెడ్ ఆఫీస్ లో 160 స్టాఫ్ ఉన్నారు. ప్రజెంట్ 160 స్టాఫ్ అన్నమాట. సో మరి యొక్క హై రిచ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, కంపెనీ జర్నీ ఏంటి అండ్ కంపెనీ యొక్క మైల్ స్టోన్స్ ఏంటి అంటే సో ఈ యొక్క హై రిచ్ అనే కంపెనీ 2016 సెప్టెంబర్ న కంపెనీ కేరళలో స్టార్ట్ అయింది అనమాట. త్రిశూల్ డిస్ట్రిక్ట్ లో కంపెనీ స్టార్ట్ అయింది. సో 2016 సెప్టెంబర్ లో కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత అదే సంవత్సరంలో 2016 నవంబర్ నాటికి ఈ కంపెనీ ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేసింది అనమాట. అంటే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసి సో బిజినెస్ ని కంపెనీ స్టార్ట్ చేసింది అండ్ 2018 ఆగస్ట్ నాటికి కంపెనీ గ్రాసరీ సప్లై స్టార్ట్ చేసింది అనమాట. అంటే నిత్యావసర వస్తువుల్ని డోర్ టు డోర్ డెలివరీ స్టార్ట్ చేసింది కంపెనీ అండ్ 2019 మార్చిన కంపెనీ కేరళలో తాలూక్ అనే ప్లేస్ లో వేర్ హౌసెస్ అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ ని కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది అనమాట. అండ్ 2019 అక్టోబర్ నాటికి కంపెనీకి ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ వచ్చింది అండ్ అదేవిధంగా 2020 ఏప్రిల్ నాటికి ఈ యొక్క హై రిచ్ అనే కంపెనీలో 1 lakh కస్టమర్స్ బిల్డ్ అయ్యారనమాట. 1 lakh కస్టమర్స్ అండ్ అదేవిధంగా 2020 జూలై నాటికి ఈ యొక్క హై రిచ్ కంపెనీ పిన్ కోడ్ వైజ్ గా అంటే పిన్ కోడ్ వైజ్ గా సూపర్ మార్కెట్స్ స్టార్ట్ చేసింది అనమాట. అండ్ 2021 జనవరి నాటికి ఇదే హై రిచ్ కంపెనీలో 7 lakhs కస్టమర్స్ అనే వాళ్ళు క్రియేట్ అయ్యారనమాట. 7 lakhs 2021 జనవరి నాటికి అనమాట. సో మరి ప్రజెంట్ సార్ 2022 ఏప్రిల్ నాటికి ఈ హై రిచ్ కంపెనీలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అని చూసినట్లయితే ఈ హై రిచ్ కంపెనీలో టోటల్ గా ప్రజెంట్ 28 lakhs 28 లక్షల కంటే పైగా కస్టమర్స్ అనే వాళ్ళు క్రియేట్ అయ్యారనమాట. ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అదే విధంగా మరి ఈ యొక్క హై రిచ్ కంపెనీని స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు, కంపెనీ ఫౌండర్ ఎవరంటే ఈ యొక్క హై రిచ్ కంపెనీ ఫౌండర్ వచ్చేసేసి మిస్టర్ కేడి ప్రతాపన్ సార్ అన్నమాట. కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కంపెనీ యొక్క సో కో ఫౌండర్ ఎవరంటే డైరెక్టర్ ఎవరంటే శ్రీనా ప్రతాపన్ మేడం గారు అనమాట. సో ఇద్దరు కూడా భార్య భర్తలు. ఈ కంపెనీ సజెషన్ మన కేడి ప్రతాపన్ సార్ కావచ్చు, శ్రీనా ప్రతాపన్ మేడం గారు కావచ్చు, ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నమాట. మరి ఈ యొక్క హై రిచ్ అనే కంపెనీని సో హై రిచ్ కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశారు, వీళ్ళ పర్పస్ ఏంటి, వీళ్ళ ఎయిమ్ ఏంటి అసలు అంటే ఈ యొక్క హై రిచ్ కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పిన్ కోడ్ పరిధిలో హై రిచ్ సూపర్ మార్కెట్స్ రావాలన్నది కంపెనీ మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో అటువంటి ఎయిమ్ తో కంపెనీ ముందుకెళ్తుంది. సో వీళ్ళు ఏమేంటంటే ప్రతి పిన్ కోడ్ లో హై రిచ్ సూపర్ మార్కెట్స్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఏజెన్సీ హబ్స్ అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ అండ్ స్టేట్ వైజ్ గా సూపర్ ఏజెన్సీ హబ్స్ అంటే ఇంకా పెద్ద గోడౌన్స్ అన్నమాట. మరి యొక్క హై రిచ్ సూపర్ మార్కెట్లలో మనకు ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి సార్, ఎటువంటి బ్రాండ్స్ ఉంటాయి అంటే కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ ఉంటాయా లేకపోతే రోజువారీ మనం రెగ్యులర్ గా వాడే బ్రాండ్స్ ఉంటాయా అని చూసినట్టయితే రోజువారీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, హయ్యర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మనం రోజువారీ ఏవైతే బ్రాండ్స్ వాడతామో లైక్ కోల్గేట్, క్లోజప్, సింతాలు, సంతూరు, ఆశీర్వాద్ గోధుమ పిండి, మ్యాగీ కావచ్చు, రైస్ బ్యాగ్స్ కావచ్చు, బాస్మతి రైస్ కావచ్చు, మనం రెగ్యులర్ గా అంటే ఒక డీమార్ట్ లో, ఒక సూపర్ మార్కెట్ లో, కిరాణా షాప్ లో అండ్ హోల్సేల్ షాప్ లో మనకి ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో మనం ఏవైతే బ్రాండ్స్ వాడతామో అవే బ్రాండ్స్ ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి అనమాట. నో నీడ్ టు చేంజ్ అవర్ బ్రాండ్ అంటే మన బ్రాండ్ మనం మార్చుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఓకే సార్, మొత్తం నిత్యావసర వస్తువులు కాబట్టి సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ బిజినెస్ ని ఇష్టపడతారు అండ్ బిజినెస్ లో ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు. మరి ఈ కంపెనీ కేవలం సూపర్ మార్కెట్స్ ఏనా, కంపెనీకి ఫర్దర్ గా ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్ ఉందా
అంటే ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా కంపెనీకి ఉన్నాయా, అంటే కేవలం ఈ యొక్క సూపర్ మార్కెట్ ప్రాజెక్ట్ లేనా, ఇంకా ఏమైనా కంపెనీకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని మనం చూసినట్లయితే ఈ హైరిచ్ కంపెనీ యొక్క అప్కమింగ్ అప్డేట్స్, సో రాబోయే అప్డేట్స్ ఏంటి అండ్ వచ్చిన అప్డేట్స్ ఏంటి కంపెనీ అండ్ కంపెనీ విజన్ ఏంటి అని చూసినట్లయితే ఈ యొక్క హైరిచ్ కంపెనీ, సో హైరిచ్ లో ఉన్న వాళ్ళ కోసం సపరేట్ గా హైరిచ్ లో ఎవరైతే ఐడి వేశారో సో వాళ్ళందరి కోసం కంపెనీ ఏం చేస్తుందంటే కేరళలో ఆర్బీఐ గవర్నమెంట్, యాక్చువల్లీ మనం ఒక బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి. సో కాబట్టి కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని కంపెనీ ఒక బ్యాంక్ ని స్టార్ట్ చేసిందనమాట. ఆ బ్యాంక్ పేరే హై రిచ్ నిధి లిమిటెడ్ బ్యాంక్. సో మరి ఈ కంపెనీ ఈ యొక్క బ్యాంక్ ని ఎందుకు స్టార్ట్ చేసిందంటే హై రిచ్ లో ఉన్న వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ ని, అంటే వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని వాళ్ళకి కార్ లోన్స్, హోమ్ లోన్స్, బైక్ లోన్స్, డొమెస్టిక్ మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ గోల్డ్ లోన్స్, స్మాల్ బిజినెస్ లోన్స్ ఇవన్నీ ఇచ్చే విధంగా వీళ్ళు ఈ బ్యాంక్ ని స్టార్ట్ చేశారనమాట. సో హై రిచ్ నిధి లిమిటెడ్ బ్యాంకే కాదు, బ్యాంకు తో పాటు వీళ్ళు లైక్ హై రిచ్ నిధి లిమిటెడ్ ఏటీఎంస్ అండ్ ఏటీఎం కార్డ్స్ కూడా వస్తున్నాయి అనమాట రానున్న రోజుల్లో మనకు. ఇది కంపెనీ యొక్క సెకండ్ ప్రాజెక్ట్ హై రిచ్ నిధి లిమిటెడ్ బ్యాంక్. నెక్స్ట్ ఇదే కాకుండా ఈ హై రిచ్ కంపెనీ ఏం చేస్తుందంటే హై రిచ్ ఫార్మ్ సిటీ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫార్మ్ సిటీ ఎలా అంటే మోడ్రన్ టెక్నాలజీతోని, హైడ్రోపోనిక్ అనే టెక్నాలజీతోని వితౌట్ సాయిల్, అంటే మట్టి లేకుండా పండించే పంట అన్నమాట. సో దీన్ని కంపెనీ స్టార్ట్ చేస్తుందంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ పద్ధతులు అన్నమాట. సో ఆల్రెడీ కంపెనీ కేరళలో కొన్ని వందల వేల ఎకరాలలో కంపెనీ ఈ యొక్క హై రిచ్ ఫార్మ్ సిటీని రన్ చేస్తుంది అనమాట. సచ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ కేరళలో లోకల్ న్యూస్ ఛానల్స్ లో కూడా మన దగ్గర ఎలా అయితే టీవీ9, టీవీ న్యూస్ అండ్ V6 ఎలా అయితే ఉన్నాయో అలా కేరళలో న్యూస్ ఛానల్ లో కూడా ఈ యొక్క హై రిచ్ ఫార్మ్ సిటీ గురించి చాలా పెద్ద పెద్ద న్యూస్లు వచ్చాయన్నమాట. అండ్ ఇదే కాకుండా ఇది కంపెనీది మూడో ప్రాజెక్ట్. అండ్ కంపెనీ నాలుగో ప్రాజెక్ట్ ఏంటంటే హై రిచ్ సిటీ. అంటే కంపెనీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ గా, సో కంపెనీ కేరళలో ఒక 16 ఎకరాల ప్లేస్ తీసుకొని అదే ప్లేస్ లో కంపెనీ మొత్తం కూడా హై రిచ్ విల్లాస్ కడుతుంది అనమాట. టోటల్ గా కంపెనీ ప్రజెంట్ 19 విల్లాస్ కడుతుంది హైఫైగా. సో ఒక్కొక్క విల్లా కాస్ట్ వచ్చేసి 1,50,00,000 అనమాట. కంపెనీ హై రిచ్ సిటీ కూడా స్టార్ట్ చేసింది కంపెనీ. అండ్ ప్రజెంట్ ఈ యొక్క హై రిచ్ సిటీది కూడా కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది అనమాట కేరళలో. ఇది కంపెనీది నాలుగో ప్రాజెక్ట్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ హై రిచ్ కంపెనీ ఏం చేస్తుందంటే మీ అందరు వినే ఉంటారనమాట ఓటీటీ ప్లాట్ఫామ్స్, అంటే లైక్ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్. ఇందులో మనం ఏం చేస్తామంటే సినిమాలు చూస్తూ ఉంటాం. సో దీన్ని బేస్ చేసుకుని కంపెనీ, సో ఫ్యూచర్ ని బేస్ చేసుకుని కంపెనీ ఏం చేస్తుందంటే హై రిచ్ ప్రైమ్ తన సొంత బ్రాండ్ తోని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ని కంపెనీ తీసుకొస్తుంది అనమాట. రేపొద్దున ఈ హై రిచ్ ప్రైమ్ లో మనం రేపొద్దున ఐపీఎల్, వరల్డ్ కప్, నెక్స్ట్ అదేవిధంగా సినిమాలు, సీరియల్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదే విధంగా, సో ఇదన్నమాట కంపెనీ యొక్క మెయిన్ అప్డేట్స్. సార్ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ బాగున్నాయి, కంపెనీ అప్డేషన్స్ బాగున్నాయి, కంపెనీ యొక్క ప్రాజెక్టులు చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి అండ్ నిత్యావసర వస్తువులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. సో నాకు ఈ కంపెనీ బాగా నచ్చింది సార్, తప్పకుండా చేద్దాం అనుకుంటున్నాను. మరి ఈ యొక్క హై రిచ్ కంపెనీలో హౌ టు బికమ్ ఏ మెంబర్, నేను ఏ విధంగా ఈ హై రిచ్ లో ఐడి వేసుకోవాలి అని చూసినట్లయితే ఫస్ట్ మీరు ఇక్కడ హై రిచ్ లో ఫ్రీగా ఐడి వేసి ఎంటర్ అవ్వచ్చు. రెండు, ఐడిని యాక్టివేషన్ చేసుకుని రావచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రీ ఐడి వేసిన వాళ్ళకి, ఐడిని యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి, అంటే వీళ్ళని ఏమంటారంటే ప్రివిలేజ్ ఐడి అంటారు అనమాట. సో ఐడి ఫ్రీగా వేసిన వాళ్ళకి, ఐడి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి తేడా ఏంటి సార్, డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్తాను. ఎవరైతే హై రిచ్ లో ఫ్రీగా ఐడి వేస్తారో, సో ఫ్రీగా ఐడి వేసిన వాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి హై రిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుక్కున్నట్లయితే డిపెండ్స్ అపాన్ ఐటమ్ ని బట్టి వాళ్ళకు 3 to 30% డిస్కౌంట్ వస్తుంది ఎవరైతే ఫ్రీగా ఐడి వేశారో. అయితే ఫ్రీ ఐడి వేసిన వాళ్ళకి కేవలం డిస్కౌంట్ మాత్రమే వస్తుంది అనమాట. వాళ్ళకి నో సెల్ఫ్ ఇన్కమ్ రాదు, అంటే వాళ్ళు కొన్న వస్తువుల మీద సెల్ఫ్ ఇన్కమ్ రాదు. అండ్ నో ఇన్కమ్ ఆపర్చునిటీ, అంటే వాళ్ళకు డబ్బులు సంపాదించే అవకాశం కూడా రాదనమాట. కేవలం ఓన్లీ కస్టమర్ లాగా మిగిలిపోతారు ఎవరైతే ఫ్రీగా ఐడి వేశారో. ఫ్రీ ఐడి వేసిన వాళ్ళకి కేవలం 3 to 30% డిస్కౌంట్ మాత్రమే వస్తుంది, డిపెండ్స్ అపాన్ ఐటమ్ ని బట్టి. కానీ కింద ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి వాళ్ళకు ఉండవు అనమాట. అయితే కింద ఉన్నటువంటి సెల్ఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇవన్నీ వాళ్ళకు రావాలి అంటే వాళ్ళు ఇక్కడ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి. మరి ఐడి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి సార్ అంటే ఈ హై రిచ్ కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ టోటల్ గా ఒక 40 నుంచి 50 ఐటమ్స్ తో కంపెనీ టైఅప్ అయిందనమాట.
సో ఈ ఐటమ్స్ లలో ఈ 40 to 50 ఐటమ్స్ లలో మీరు ఏ ఒక్క ఐటమ్ తీసుకున్నా సరే మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. అంటే ఇక్కడ హై రిచ్ లో మీ ఐడి యాక్టివేషన్ అవ్వాలి అంటే ఈ 40 to 50 ఐటమ్స్ ఏవైతే కంపెనీ చూపిస్తుందో అందులో మీరు ఏదైనా ఒక ఐటమ్ ని కొనుక్కోవాలన్నమాట. సో ఐటమ్స్ ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే ఐటమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ లేడీస్ కి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, లేడీస్ కి బ్యాంగిల్స్ ఉన్నాయి, లేడీస్ కి మెల్లో వేసుకునే చైన్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఆర్గానిక్ టీ పొడి, ఆర్గానిక్ కాఫీ పొడి, హనీ కావచ్చు, బెడ్షీట్స్, జీన్స్ అండ్ పవర్ బ్యాంక్, N95 మాస్కులు, ఇలా మనకు 40 to 50 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఐటమ్లలో మీరు ఏదైనా ఒక ఐటమ్ ని కొనుక్కున్నట్లయితే ఆ ఐటమ్ మీకు మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట బై పోస్ట్, ఇండియన్ పోస్ట్ ద్వారా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఐటమ్ కాస్ట్ ఎంత ఉంది సార్ అని అన్నట్లయితే మనకు ఐటమ్ కాస్ట్ వచ్చేసి బిగినింగ్ లో 750 రూపాయల నుంచి 2000 దాకా ఉన్నాయన్నమాట ఐటమ్ కాస్ట్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్గానిక్ టీ పొడి అయితేనేమో 750, అదే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అయితేనేమో మనకు 935 రూపీస్ అనమాట. ప్లస్ మీరు కొన్నటువంటి ఐటమ్ అది మీ ఇంటికి రావాలి అంటే డెలివరీ ఛార్జ్ 50 రూపాయలు అనమాట. సో ఇంటికి ఎలా వస్తుందంటే ఇండియన్ పోస్టల్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఐడిని యాక్టివేషన్ చేసుకుంటాం. సో ఐడిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత సో వై ద కస్టమర్ ఇస్ హ్యాపీ, ఎందుకు హై రిచ్ లో ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్? ఎందుకు అవుతారంటే కస్టమర్ కి ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది ఐడి వేసిన వెంటనే, అండ్ తర్వాత సెకండ్ వన్ అతను పెట్టినటువంటి స్మాల్ అమౌంట్, చిన్న అమౌంట్ 800 రూపాయలకి అతని ఇంటికి ఐటమ్ వచ్చేస్తుంది. సో ఐటమ్ వచ్చినప్పుడు మీకు నాకు ఏమైనా హెడేక్ ఉంటుందా? మీరు నా ఇంటికి వచ్చి ధర్నా చేస్తారా? చేయరు. ఎందుకంటే మెయిన్ సో ఇక్కడ మీరు పెట్టిన అమౌంట్ కి ఐటమ్ వచ్చింది కాబట్టి మీకు నాకు ఎటువంటి లయబిలిటీ ఉండదు. నో లయబిలిటీ హియర్. నెక్స్ట్ దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంటే సో వాళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కున్నట్లయితే 3 to 30% డిస్కౌంట్ వస్తుంది. అండ్ నాలుగోది ఏంటంటే సెల్ఫ్ ఇన్కమ్, అంటే మీరు కొన్న వస్తువుల మీద మీకు మళ్ళీ సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. అది ఎలానో మీకు చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో. అండ్ ఫిఫ్త్ వన్ బిజినెస్ పార్ట్నర్ అవుతారు, అంటే కస్టమర్ లాగా కాదు, ఇక్కడ మీరు ఒక బిజినెస్ పార్ట్నర్ లాగా అంటే షేర్ హోల్డర్ లాగా మీరు ఇక్కడ క్రియేట్ అవుతారు అనమాట. మీరు కూడా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది ఐడి యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా. నెక్స్ట్ సార్ ఇంకా ఈ హై రిచ్ లో ఐటమ్ ద్వారా కాకుండా ఇంకా ఏదైనా పద్ధతి ఉందా అంటే ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి? అంటే మనం ఇక్కడ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఐటమ్ ద్వారానే కాదు, ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్ అంటే ఒక రిడీమ్ కూపన్ తో కూడా ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంటే కేవలం 699 రూపాయలతోని మనం ఇక్కడ హై రిచ్ లో ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ 699 రూపాయలకి కంపెనీ మనకు ఒక రిడీమ్ కూపన్ ఇస్తుంది. సార్ మరి కూపన్ ఏంటి? ఈ కూపన్ మనకి ఎలా వాడుకోవచ్చు? ఈ కూపన్ అంటే కూపన్ రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ యొక్క రిడీమ్ కూపన్ ని 699 రూపాయల కూపన్ ని మనం హై రిచ్ సూపర్ మార్కెట్ లో వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు హై రిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళారనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేసేసి మీకు కావాల్సిన కందిపప్పు, పెసరపప్పు అండ్ నెక్స్ట్ పోతేనేమో గోధుమ రవ్వ, ప్రతి ఒక్క ఐటమ్ బూస్ట్, హార్లిక్స్ కొనుక్కున్నాను అనుకున్న ఎగ్జాంపుల్. సో దానికి ఒక 2000 బిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 2000 బిల్, 2000 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, 10,000 కావచ్చు, మీ ఇష్టం ఎంతైనా బిల్ చేయొచ్చు. ఇక లిమిట్ ఏం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2000 బిల్ చేసినట్లయితే మీరు కొన్న ఐటమ్స్ కి, మీరు ఏవైతే ఐటమ్స్ కొన్నారో లైక్ గోధుమ పిండి, శనగపిండి ఇవైతే కొన్నారో ఆ యొక్క ఐటమ్స్ కి ఆటోమేటిక్ గా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ ఏమంటారంటే SI పాయింట్స్, సేల్స్ ఇన్సెంటివ్ పాయింట్స్ అంటారు అనమాట. ఆ పాయింట్స్ మీకు ఎన్నైతే యాడ్ అవుతాయో, ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, ఈ 100 పాయింట్స్ కి 80% క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి ఈ క్యాష్ బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర 699 రూపాయల కూపన్ ఉంది కదా, ఆ కూపన్ నుంచి మనకు మైనస్ అయ్యి మన యొక్క యాక్టివ్ వ్యాలెట్ లోకి వస్తుంది అనమాట. దాన్ని మనం అకౌంట్ కి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు 100 పాయింట్స్ అయితే 100 పాయింట్స్ కి 80% అంటే 80 రూపాయలు అనమాట. ఈ 80 రూపాయలు 699 రూపాయల నుంచి మైనస్ అవుతే రిమైనింగ్ 619 రూపాయలు మీకు అలా కూపన్ రూపంలో హోల్డ్ లో ఉంటాయి. మళ్ళీ మీరు ఎప్పుడైతే హై రిచ్ మార్ట్ కి వెళ్తారో, మళ్ళీ మీరు ఎప్పుడైతే సరుకులు కొనుక్కుంటారో, మీరు కొన్న సరుకులకు మళ్ళీ SI పాయింట్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ ఆ SI పాయింట్స్ కి మీకు 80% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మీరు 699 రూపాయల కూపన్ మీరు ఇక్కడ వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ థింగ్ మీరు హై రిచ్ లో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఐటమ్ తీసుకున్నా మీకు నష్టం లేదు, అండ్ కూపన్ కొనుక్కున్నా మీకు నష్టం లేదు. ఐటమ్ తీసుకుంటేనేమో మీ ఇంటికి ఐటమ్ వస్తుంది, ఐటమ్ ని మీరు వాడుకోవచ్చు. కూపన్ తీసుకుంటే మీరు హై రిచ్ మార్ట్ లో ఈ కూపన్ ని పూర్తిగా వాడుకోవచ్చు. కాబట్టి హై రిచ్ లో నో లయబిలిటీ, నో రిస్క్ సో అన్నమాట.
సో నెక్స్ట్ ఇక్కడ ఇదే హై రిచ్ లో ఓకే సార్ కాన్సెప్ట్ అంతా సూపర్ ఉంది. ఇప్పుడు హై రిచ్ లో మనం ఇన్కమ్ ఎలా సంపాదించుకుంటాం? సో ప్రతి ఒక్కరికి కావాల్సింది అంటే ఏంటంటే మనం చిన్న అమౌంట్ తోని ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఎలా వస్తుందంటే సో ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట హై రిచ్ లో ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్. సో ఇది ఎలా వస్తుందంటే మీరు హై రిచ్ లో సింగిల్ ఐడి టాప్ లో మీరు ఒక ఐడి తీసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీకున్న సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, నెక్స్ట్ పోతే మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే లైక్ డబ్బులు సంపాదించాలి, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటే మనలాగా ఎవరైతే థింక్ చేస్తారో, మనలాగా ఎవరైతే బిజినెస్ మెంటాలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, కేవలం ఇద్దరు మాత్రమే లైక్ మైండెడ్ పీపుల్స్. అంబిషన్ ఉండాలి, డబ్బు సంపాదించాలన్న కోరిక ఉండాలి, లైఫ్ లో మంచి గోల్స్ ఉండాలి. అలాంటి వాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే అనమాట. ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో బి అనే పర్సన్ ని, రైట్ లో సి అనే పర్సన్ మీరు ఇక్కడ రిఫర్ చేసినట్లయితే కంపెనీ మనకి ఏం చేస్తుందంటే లెఫ్ట్ నుంచి 100 రూపాయలు, రైట్ నుంచి 100 రూపాయలు జతకి అంటే పర్ పేర్ మ్యాచింగ్ కంపెనీ మనకు 200 ఇస్తుంది అనమాట. సో అంటే లెఫ్ట్ నుంచి 100, రైట్ నుంచి 100 అంటే 1:1 మ్యాచింగ్ అవ్వాలన్నమాట. సో మ్యాచింగ్ అయినందుకు గాను కంపెనీ మనకు 200 ఇస్తుంది. మరి నెక్స్ట్ మన కింద వచ్చిన బి అనే పర్సన్, సి అనే పర్సన్ వాళ్ళు ఎందుకోసం వచ్చారు? వాళ్ళు కూడా మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్స్, వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలని వచ్చారు కాబట్టి సో వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ బికి లెఫ్ట్ రైట్ ఉంటుంది అండ్ సికి లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ ఒక్కరిని తెచ్చారనుకోండి అండ్ సి అనే పర్సన్ సింగిల్ పర్సన్ పట్టుకొచ్చినా సరే ఇక్కడ మీకు ఏమైంది టాప్ లో 1:1 మ్యాచింగ్ అయింది ఇక్కడ. సో మ్యాచింగ్ అయింది కాబట్టి మళ్ళీ మనకు 200 వస్తుంది అనమాట. సో ఈ విధంగా కంపెనీ మనకు పర్ డే సీలింగ్ ఎగ్జాంపుల్ చూడండి, పర్ డే సీలింగ్ కంపెనీ మనకు 5,000 మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు అది మీరు చేసినా పర్లేదు, మీ కింద వాళ్ళు చేసినా పర్లేదు, లెఫ్ట్ లో 5 ఐడీస్, రైట్ లో 5 ఐడీస్ 5 క్లోజ్ అయ్యాయి అనుకోండి, 5 మ్యాచింగ్ అవుతాయి. ఈ రోజు మీ ఇన్కమ్ 1000 రూపాయలు. లేదా ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో ఈ రోజు మీకు 10 పడ్డాయి ఐడీస్ అండ్ రైట్ లో 4 వచ్చాయి అనుకోండి ఐడీస్. ఎగ్జాంపుల్ కంపెనీ ఈ 4 అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ 10లో 4 ఈ రెండు మ్యాచింగ్ తీసుకొని మనకు కంపెనీ 800 ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా కంపెనీ మనకి ఏంటంటే 1:1 మ్యాచింగ్ 200 ఇస్తుంది. అండ్ పర్ డే సీలింగ్ ఎంత ఇక్కడ 5,000 అంటే కంపెనీ కేవలం లెఫ్ట్ లో 25 ఐడీస్, రైట్ లో 25 ఐడీస్ పడితే ఈ రోజు కంపెనీకి మనకు కేవలం 5,000 మాత్రమే ఇస్తుంది. లేదు సార్ ఎక్కువ పడ్డాయి అనుకోండి ఐడీస్, ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో 50, రైట్ లో 30 పడతాయి. ఏంటి సార్ పరిస్థితి అంటే లెఫ్ట్ లో 50, రైట్ లో 30 పడితే కంపెనీ కేవలం ఆ రోజు 25 మాత్రం తీసుకుంటుంది. మీకు మెజారిటీ ఆఫ్ లెగ్ లో ఏవైతే ఉన్నాయో అంటే రైట్ సైడ్ లెగ్ లో మనకు 25 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మీకు అవి నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ 30లో మనకు 5 పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి 5 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇవి మీకు ఫ్లష్ అవుట్ అవుతాయి. అంటే ఏ లెగ్ లో అయితే మీకు తక్కువ ఐడీస్ ఉంటాయో అవి ఫ్లష్ అవుట్ అవుతాయి, ఏ లెగ్ లో అయితే మెజారిటీ ఆఫ్ ఐడీస్ ఉంటాయో అవి మీకు క్యారీ ఫార్వర్డ్ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మనకు మినిమం విత్డ్రా 500 రూపీస్ అనమాట. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ ఇన్కమ్ ఎలా వస్తుంది సార్? మనకు మనం చేసిన బిజినెస్ కి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? వీక్లీ వస్తుందా, మంత్లీ వస్తుందా? లేదు సార్, మనకు అదే రోజు అనమాట మిడ్-నైట్ 1 AM మనకి ఎగ్జాంపుల్ చూడండి, మిడ్-నైట్ 3 నుంచి లేదా మిడ్-నైట్ 3 నుంచి నైట్ వరకు 12 వరకు మనకు బిజినెస్ ఉంటుంది అనమాట. సో అదే రోజు నైట్ మీకు 1 AM కి మీకు పేఅవుట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది సింగిల్ ఐడి అనమాట. లేదు సార్ నాకు ఎక్కువ సర్కిల్ ఉంది, నేను ఎక్కువ బిజినెస్ చేయగలను, నాకు పర్ డేకి 5,000 సరిపోదు సార్, ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ పేరు మీదనే 3 ఐడీస్ వేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లో A1, లెఫ్ట్ లో A2, రైట్ లో A3. ఎగ్జాంపుల్ ఇక్కడ A2 కింద 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ లో ఒకరిని రైట్ లో ఒకరిని మనం ఇక్కడ రిఫర్ చేస్తే A2 కి 200 వస్తాయి, అది మన ఐడినే కాబట్టి. అండ్ A3 కింద లెఫ్ట్ లో ఒకరిని రైట్ లో ఒకరిని రిఫర్ చేస్తే A3 కి 200 వస్తాయి, అది కూడా మన ఐడి కాబట్టి. సో ఇక్కడ లెఫ్ట్ లో 200, రైట్ 200 వచ్చినాయి కాబట్టి టాప్ లో ఉన్నది ఎవరు? మనం కాబట్టి మనకు 400 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము హై రిచ్ లో సింగిల్ ఐడి కంపెనీ 5,000 ఇస్తుంది కాబట్టి రేపొద్దున ఫ్యూచర్ లో మనం ఎగ్జాంపుల్ చూడండి, టాప్ లో ఉన్న ఐడికి 5,000, లెఫ్ట్ లో ఉన్న ఐడికి 5,000, రైట్ లో ఉన్న ఐడికి 5,000, మనం పర్ డేకి 15,000 తీసుకోవచ్చు హై రిచ్ లో. అయితే ఇక్కడ సింగిల్ ఐడి వేయడం వల్ల సింగిల్ ఐడికి కంపెనీ పర్ డేకి 5,000 క్యాపింగ్ ఇస్తుంది కాబట్టి పర్ మంత్ కి అంటే మనకు 5,000 ఇంటూ 30 రోజులు అంటే 1,50,000. లేదు సార్ ట్రిపుల్ ఐడికి ఇన్కమ్ మనం చూసినట్లయితే మనకు 3 ఐడీస్ ఉంటాయి కాబట్టి రోజుకి 15,000,
15,000 ఇంటూ 30 రోజులు అంటే 4,50,000 అనమాట. సో సింగిల్ ఐడికి ట్రిపుల్ ఐడికి డిఫరెన్షియేషన్ అనమాట. ఇది హై రిచ్ లో మొదటి ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ హై రిచ్ లో సెకండ్ ఇన్కమ్ ఏంటంటే రీపర్చేస్ ఇన్కమ్ అన్నమాట. అది ఎలా అంటే మన కింద ఉన్న టీమ్ మెంబర్స్ హై రిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుక్కున్నా సరే మనకు వాళ్ళ మీద ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అంటే ఈ రీపర్చేస్ అనేది మనకు లెఫ్ట్ ఒకరు కొనుక్కోవాలి, రైట్ ఒకరు కొనుక్కోవాలి, ఇద్దరు కొనుక్కుంటేనే వస్తుంది అనే రూల్ అనేది ఇక్కడ లేదనమాట. కేవలం సింగిల్ లెగ్, ఒక లెగ్ లో ఉన్న వాళ్ళు కొనుక్కున్నా మనకి ఇన్కమ్ వస్తుంది. అది కంపెనీ మనకి ఎలా ఇస్తుందంటే 18 లెవెల్స్, 18th లెవెల్స్ వరకు ఇస్తుంది అనమాట కంపెనీ. అయితే రీపర్చేస్ అనేది కేవలం సింగిల్ లెగ్ ఇన్కమ్ మాత్రమే, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అనేది సంబంధం లేదనమాట. అయితే రీపర్చేస్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఇక్కడ హై రిచ్ లో మీరు సొంతంగా ఎంత మందికైనా రిఫర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెఫ్ట్ లో ఏ అనే పర్సన్ ని, రైట్ లో బి అనే పర్సన్ ని రిఫర్ చేశారు అనుకున్నాం. మీకు మార్కెట్ లో కేవలం ఇద్దరే ఫ్రెండ్స్ ఉంటారా? ఇద్దరు కాదు, మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కామన్ గా. సో మీకు సి అనే పర్సన్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? వేస్తే ఏ కిందైనా వేయాలి లేదా బి కిందైనా వేయాలి. మనకి ఇంకా ఆప్షన్ లేదు, కేవలం లెఫ్ట్ రైటే కాబట్టి. సో ఇప్పుడు అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇతను ఈ సి అనే పర్సన్ మీ ద్వారా వచ్చాడు కాబట్టి రిఫరల్ మీద ఉంటుంది. అప్లైన్ మాత్రం ఏ కింద వేస్తే ఏ ఉంటాడు అప్లైన్, బి కింద వేస్తే బి ఉంటాడు. సో ఇక్కడ రిఫరల్ మీదే కాబట్టి మీరు ఎంత మందికి అయితే హై రిచ్ లో రిఫర్ చేస్తారో, రిఫర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు రీపర్చేస్ లో లెవెల్ 1 అవుతారనమాట. లెవెల్ 1. సో నెక్స్ట్ ఈ లెవెల్ 1 లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఎంత మంది రిఫర్ చేస్తే వాళ్ళు మీకు సెకండ్ లెవెల్ అవుతారు. అండ్ సెకండ్ లెవెల్ లో ఉన్న వాళ్ళు ఎంతమందికి ఓన్ గా రిఫర్ చేస్తే వాళ్ళు మీకు థర్డ్ లెవెల్ అవుతారు. అలా కంపెనీ రీపర్చేస్ సింగిల్ లెగ్ ఇన్కమ్ 18 లెవెల్స్ వరకు ఇస్తుంది కంపెనీ. సో మరి ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఎలా వస్తుంది సార్? సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్, మీరు 10 మందికి రిఫరెన్స్ ఇచ్చారనుకోండి. ఈ 10 మంది హై రిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఒక్కొక్కరు 6,000 బిల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మందిలో ఒక మేడం గారి పేరు స్వప్న అనుకుందాం. సో స్వప్న మేడం గారు ఈ రోజు హై రిచ్ మార్ట్ కి వెళ్ళారు, 6,000 బిల్ చేశారు. మేడం గారికి డిస్కౌంట్ పోను నెట్ అమౌంట్ 6,000 అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 6,000 అమౌంట్ లో కంపెనీ ఆటోమేటిక్ గా 5% అమౌంట్ కంపెనీ పక్కన పెట్టేస్తుంది. అంటే 6,000లో 5% అంటే 300 రూపాయలు అనమాట. ఈ 300 రూపాయలని అంటే పక్కన పెట్టినటువంటి 300 రూపాయలని సూపర్ మార్కెట్ కి వచ్చిన స్వప్న మేడం గారికి, స్వప్న మేడం గారిని రిఫర్ చేసినటువంటి అప్లైన్ కి, ఆ అప్లైన్ రిఫర్ చేసినటువంటి ఇంకో అప్లైన్ కి, అతని పైన ఉన్న అప్లైన్ కి, అలా కంపెనీ ఆ 300 రూపాయలని 18 మందికి కంపెనీ షేర్ చేస్తుంది సింగిల్ లెగ్ లో. సో ఎలా షేర్ చేస్తుంది సార్? పర్సంటేజ్ ఎంత అంటే ఇప్పుడు ఈ యొక్క హై రిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళింది ఎవరు? స్వప్న మేడం గారు వెళ్ళారు కాబట్టి స్వప్న మేడం గారు వెళ్ళినందుకు గాను మేడం గారికి సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే 30% స్వప్న మేడం గారికి సెల్ఫ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే 300 రూపాయల్లో 30% అంటే 90 రూపాయలు స్వప్న మేడం గారికి రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఈ స్వప్న మేడం గారిని ఎవరు రిఫర్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాం, అశోక్ సార్ రిఫర్ చేశారు ఎగ్జాంపుల్. ఈ అశోక్ సార్కి 20% వస్తుంది. ఎందుకంటే స్వప్న మేడం గారు అశోక్ సార్కి లెవెల్ 1 కాబట్టి 20% అశోక్ సార్ రావడం జరుగుతుంది. అంటే 300 రూపాయల్లో 20% అంటే 60 రూపాయలు నాకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎంతమంది రిఫర్ చేశాను? 10 మందికి చేశాను కాబట్టి ఈ 10 మంది మీద 60 రూపాయలు అంటే 10 60 600 రూపాయలు తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఈ 10 మంది ఖాళీగా ఉంటారా? ఖాళీగా ఉంటారు. ఎందుకని వీళ్ళందరూ కూడా నాలాంటి లైక్ మైండెడ్ పీపుల్స్, డబ్బులు సంపాదించాలనే ఒక మంచి ఎయిమ్ తో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 మంది ఇంతకు ముందు డీమార్ట్ నో, ప్రైవేట్ సూపర్ మార్కెట్ నో, కిరాణా షాప్ నో ప్రమోషన్ చేస్తే సింగిల్ పైసా వచ్చేది కాదు. కానీ హై రిచ్ మార్ట్ ని ప్రమోషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ కమిషన్ వస్తుంది. కాబట్టి ఈ 10 మంది తప్పకుండా వాళ్ళ పక్కింటోళ్ళకి, వాళ్ళ రిలేటివ్స్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి తప్పకుండా రిఫర్ చేస్తారు. ఈ 10 మంది ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా 10 మంది రిఫర్ చేస్తే సెకండ్ లెవెల్లో కంపెనీ, అంటే సెకండ్ లెవెల్ వచ్చే వరకు మన కింద 10 100 మంది అవుతారు టీం. సో 100 మంది అవడం వల్ల కంపెనీ మనకు సెకండ్ లెవెల్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తుందంటే 15% ఇస్తుంది అనమాట. అంటే 45 రూపాయలు. సో అంటే 100 మంది ఇంటూ 45 రూపాయలు అంటే 4,500 తీసుకోవచ్చు అనమాట హై రిచ్ లో. ఇలా కంపెనీ మనకు లెవెల్ వైజ్ ఎలా ఇస్తుందంటే లెవెల్ 1 లో 20%, లెవెల్ 2 లో 15%, లెవెల్ 3 లో 10%, లెవెల్ 4 లో 5%, లెవెల్ 5 నుంచి 8 వరకు 2.5%, లెవెల్ 9 నుంచి 13th వరకు 1.25%, లెవెల్ 14th నుంచి 18th వరకు 0.75%. కంపెనీ మనకు రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఈ 18 లెవెల్స్ వరకు ఈ పర్సంటేజ్ వైజ్ ఇస్తుంది కంపెనీ. సో చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట.
మనం ప్రాక్టికల్ కి దగ్గరగా వెళ్దాము, అంటే నిజానికి దగ్గరగా వెళ్దాము. ఇక్కడ హై రిచ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అశోక్ సార్ అనే వ్యక్తి 10 మందిని, ఆ 10 మంది 10 మందిని, ఆ 100 మంది 10 మందిని కాకుండా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హై రిచ్ కంపెనీ నా కంపెనీ, నేనే హై రిచ్ కంపెనీ స్టార్ట్ చేశాను, ఇది నా సొంత కంపెనీ అని ఎవరైతే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారో వాళ్ళందరూ చెప్తున్నా అనమాట. ఈ 18 లెవెల్స్ ని, ఈ 18th లెవెల్స్ ని 18 మంత్స్ అనుకోండి, 18 నెలలు అనుకోండి ఎగ్జాంపుల్. ఈ 18 నెలల్లో ఫస్ట్ మంత్ జనవరి అనుకున్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అనుకుందాం ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ జనవరి మంత్ మొత్తం టైం తీసుకొని నేను ఒక ఇద్దరిని చేయలేనా? డెఫినెట్ గా చేస్తాను. జనవరి మంత్ మొత్తం టైం తీసుకొని ఇద్దరిని మనం ఈజీగా చేస్తాము. సో అంటే ఎగ్జాంపుల్ మనం మనం తలుచుకుంటే విత్ ఇన్ 1 డే లో చేయొచ్చు, విత్ ఇన్ 1 అవర్ లో చేయొచ్చు ఇద్దరిని. ఎగ్జాంపుల్ 30 రోజులు టైం తీసుకొని ఇద్దరిని చేసినట్లయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ ఇద్దరు కూడా మనం 1 మంత్ టైం తీసుకుంటే ఈ ఇద్దరు కూడా సెకండ్ మంత్ ఫిబ్రవరి మంత్ మొత్తం టైం తీసుకొని ఈ ఇద్దరిద్దరిని చేస్తే మనకు నలుగురు అవుతారు. ఈ నలుగురు మళ్ళీ మార్చి మంత్ మొత్తం టైం తీసుకొని ఇద్దరిద్దరిని చేస్తే 8 మంది అవుతారు. 8 కాస్త 16, 16 కాస్త 32, 32 కాస్త 64, 64 కాస్త 128. అలా మన కింద వచ్చిన ప్రతి ఒక్కరు ఈచ్ వన్ టీచ్ టూ, వచ్చిన ప్రతి ఒక్కరు ఇద్దరిని డూప్లికేషన్ చేసే విధంగా నా కంపెనీ, నా ఓన్ కంపెనీ, నేను ఇద్దరిని రిఫర్ చేయాలి. ఆ ఇద్దరిని కూడా వదిలేయకుండా వాళ్ళు కూడా ఇద్దరిద్దరిని రిఫర్ చేసే విధంగా మనం ప్రాపర్ గా మనం గైడ్ చేసినట్లయితే ఈ 18th లెవెల్, 18th లెవెల్ అంటే 18వ నెల వచ్చే వరకు మన కింద టీం వచ్చేసేసి 5,24,228 మంది అవుతారు. అంటే ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే మన కింద ఇంత హ్యూజ్ టీం అవుతుంది అనమాట. సో నా క్యాల్కులేషన్ ప్రకారం నేను 5,24,000 అనుకోవట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ ఈ 5 lakhs ని మైనస్ చేయండి. ఈ 5 lakhs ని మైనస్ చేసి జస్ట్ కేవలం 24,000 టీం వేసుకున్నా సరే, కేవలం 24,000. ఈ 24,000 మెంబర్స్ హై రిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసి వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నాయేమండి, ఆ టీము మనకి ఎక్కడైనా ఉన్నాయేమండి. సో వీళ్ళు 24,000 మెంబర్స్ హై రిచ్ మార్ట్ కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి గ్రాసరీస్ కొనుక్కున్నట్లయితే, సో ఒక్కొక్కరి మీద ₹2 వచ్చినట్లయితే, ఎగ్జాంపుల్ 24,000 ఇంటూ ₹2 అంటే నియర్ బై 2,50,000. 2,50,000. లేదు సార్, ఈ 24,000 మెంబర్స్ మీద జస్ట్ లీస్ట్ కేసులో ₹1 వేసుకోండి. ఒక్క రూపాయి వేసుకున్నా సరే 24,000 ఇంటూ ₹1 అంటే 24,000 మనం ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తప్పకుండా నిత్యావసర వస్తువులని కామన్ అన్నమాట. కంపల్సరీ నిత్యావసర వస్తువులు తీసుకోవాలి, వాళ్ళు వాడాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువులు లేకుండా మనం అసలు ఇక్కడ లైక్ బ్రతకడం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ 24,000 మెంబర్స్ మీద జస్ట్ ₹1 వేసుకున్నా సరే మనం పర్ మంత్ కి 24,000 తీసుకోవచ్చు హై రిచ్ కాన్సెప్ట్ లో. ఇది నా ఫేవరెట్ ఇన్కమ్ అన్నమాట. నెక్స్ట్ ఇదే హై రిచ్ కంపెనీలో మరి ఇప్పటి వరకు లక్షల్లో కోట్లలో డబ్బు తీసుకున్న వాళ్ళు ఉన్నారా సార్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ లో ఉన్నటువంటి అందరూ కూడా కేరళ వాళ్ళు అన్నమాట. సో టాప్ లో మీకు చూపిస్తున్నటువంటి సార్ పేరు దిలీప్ తిరూర్ సార్ అన్నమాట. ఇతను రీసెంట్ గా అన్నమాట టోటల్ గా 5 crores 5 కోట్లు సంపాదించడం జరిగింది ఇదే హై రిచ్ కాన్సెప్ట్ లో విత్ ఇన్ 3.5 years లో. సో వీళ్ళందరూ కూడా ఇదే హై రిచ్ కాన్సెప్ట్ లో రోజుకి లైక్ 10,000, రోజుకి 30,000, 40,000, 60,000, ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట ఈ హై రిచ్ కాన్సెప్ట్ లో. మరి తెలుగు స్టేట్స్ లో చూద్దాం ఇక్కడ. సో మెయిన్ గా మరి ఇక్కడ చూసినట్టయితే ఈ హై రిచ్ కంపెనీ మెయిన్ స్లోగన్ ఏంటంటే డోంట్ చేంజ్ యువర్ బ్రాండ్స్ బట్ చేంజ్ ద షాప్ యూ బై. ఇక్కడ మీ బ్రాండ్ ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు కొనే దుకాణాన్ని మారిస్తే చాలన్నమాట. ఇక్కడ మీరు ఎటువంటి సామాన్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే సంతూర్ సోప్ కి బదులుగా ఇంకో సోపు అండ్ పేస్ట్ కి బదులుగా ఇంకొక పేస్ట్ మీరు మార్చాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీరు కొనేటటువంటి షాప్, ఆ దుకాణాన్ని మారిస్తే చాలన్నమాట. వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇదే హై రిచ్ ప్లాట్ఫామ్ లో. మరి తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నారా అంటే, సో టాప్ ఎర్నర్స్ అన్నమాట. సో మిస్టర్ చంద్రశేఖర్ సార్ గ్రేట్ లీడర్ అండ్ మిస్టర్ హనుమంతప్ప సార్ అనమాట. సో 2 star సీలింగ్ అచీవర్స్ ఇద్దరు కూడా. సో అదే విధంగా మనకు గ్రేట్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ సార్, సో డిజిటల్ సీలింగ్ అచీవర్ అన్నమాట. అండ్ అదేవిధంగా గ్రేట్ లీడర్ సుబ్రహ్మణ్య రెడ్డి సార్ ఫ్రమ్ బెంగళూరు. సో సార్ కూడా సీలింగ్ అచీవర్. సో వీళ్ళందరూ కూడా మన గ్రేట్ అప్లెంట్స్ అన్నమాట. సో అదే విధంగా ఇదే హై రిచ్ లో మనం చూసినట్టయితే డబుల్ సైడ్ సీలింగ్ అచీవర్స్ అంటే ఒక ఐడి మీద మనం పర్ డే కి 5,000 ఎర్న్ చేస్తే వాళ్ళని సింగిల్ సైట్ సీలింగ్ అచీవర్స్ అంటారు అనమాట. అదే 2 ఐడీలకి సీలింగ్ కొట్టినట్లయితే వాళ్ళని మనము డబుల్ సైట్ సీలింగ్ అచీవర్స్ అంటారు. సో వాళ్ళు ఎవరంటే మిస్టర్ శంకర్ బాబు సార్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే మిస్టర్ అశోక్ సార్ అంటే నేనే
అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు హరిబాబు సార్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అదే విధంగా చూసినట్టయితే అవర్ గ్రేట్ లీడర్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా సీలింగ్ అచీవర్స్, అంటే పర్ డే కి 5,000 సంపాదించే వ్యక్తులు అని వీళ్ళందరూ కూడా. సో మిస్టర్ సల్మాన్ సార్ ఫ్రమ్ విజయవాడ, అండ్ గ్రేట్ లీడర్ మిస్టర్ సీలం రమేష్ సార్ ఫ్రమ్ విజయవాడ, అండ్ అవర్ గ్రేట్ లీడర్ మిస్టర్ యేసుబాబు సార్ ఫ్రమ్ విజయవాడ, అండ్ అదేవిధంగా మన యొక్క ఆనంద్ కుమార్ సార్, అండ్ అదేవిధంగా అవర్ గ్రేట్ లీడర్ శివరాం ప్రసాద్ సార్, అండ్ అదేవిధంగా అవర్ గ్రేట్ లీడర్ స్వామి గౌడ్ సార్, అండ్ అదేవిధంగా అవర్ గ్రేట్ లీడర్ మిస్టర్ మేఘాచార్ సార్ అనమాట పాల్వంచ, అండ్ అదేవిధంగా మన గ్రేట్ లీడర్ మిస్టర్ భాస్కర్ సార్ ఫ్రమ్ వరంగల్, అండ్ అదేవిధంగా మన గ్రేట్ లీడర్ మిస్టర్ సంతోష్ సార్ ఫ్రమ్ వరంగల్, అండ్ అదేవిధంగా మన గ్రేట్ లీడర్ మిస్టర్ కృష్ణ సార్ అనమాట ఫ్రమ్ ఖమ్మం జిల్లా. సో వీళ్ళందరూ కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అవర్ గ్రేట్ లీడర్ మిస్టర్ స్వామి సార్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అండ్ అదేవిధంగా మనకు చూసినట్టయితే మంగన్న దొర సార్, సో సీలింగ్ అచీవర్, అండ్ అదేవిధంగా నరసింహారావు సార్ సీలింగ్ అచీవర్, అండ్ అవర్ గ్రేట్ లీడర్ ఓబులేష్ సార్, అండ్ అదేవిధంగా చూసినట్టయితే కుమార్ సార్, అండ్ అదేవిధంగా చూసినట్టయితే మనకి ఇక్కడ శంకర్ రాజు సార్ అండ్ హరికృష్ణ సార్. సో వీళ్ళందరూ కూడా పర్ డే కి 5,000 ఎర్న్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అదేవిధంగా మరి ఈ హైరిచ్ కంపెనీలో లేడీస్ ఉన్నారా, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతవరకు ఉంది, ఉమెన్స్ ఎంతవరకు ఎర్న్ చేస్తున్నారు అని మనం చూసినట్టయితే అవర్ గ్రేట్ లీడర్ అనమాట. సో మిస్టర్స్ రంజితా మేడం గారు చిత్రదుర్గ ఫ్రమ్, సో పర్ డే కి 5,000 ఎర్న్ చేశారు మేడం గారు. అండ్ అదేవిధంగా చూసినట్టయితే లావణ్య మేడం గారు, సో పర్ డే కి 5,000 ఎర్న్ చేశారు. అండ్ అదేవిధంగా నాని లైక్ కుమారి మేడం గారు, నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే రేణుకా మేడం గారు, అండ్ నెక్స్ట్ అదేవిధంగా చంద్రకళ మేడం గారు. సో వీళ్ళందరూ కూడా లైక్ బ్రౌన్స్ ర్యాంక్ అచీవర్స్ అండ్ సీలింగ్ అచీవర్స్ అనమాట. అండ్ వండర్ఫుల్ టీమ్ ని క్రియేట్ చేసినటువంటి మన యొక్క ఉన్నీసా మేడం గారు అనమాట ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. 1900 టీమ్ ని క్రియేట్ చేశారు మేడం గారు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో. అండ్ అదేవిధంగా నాజియా బేగం మేడం గారు 1600 టీమ్ ని బిల్డ్ చేశారు. సో ఒకసారిగా ఇక్కడ 2 స్టార్ అచీవర్స్ కి, అండ్ అదేవిధంగా డిజిటల్ పూల్ అచీవర్స్ కి, అండ్ అదేవిధంగా సింగిల్ సైడ్ సీలింగ్ అచీవర్స్ కి, అండ్ డబుల్ సైడ్ సీలింగ్ అచీవర్స్ కి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనమాట. అండ్ ఇదే కాకుండా ఇదే హైరిచ్ అనే కంపెనీలో చూసినట్టయితే మెయిన్ గా ఈ హైరిచ్ అనే కంపెనీ కేవలం నాట్ ఓన్లీ ఇండియా, సో ఇండియాకి మాత్రమే ఈ హైరిచ్ కంపెనీని పరిమితం చేయకుండా నౌ వీఆర్ బార్డర్లెస్, అంటే ఈ కంపెనీని కేవలం ఇండియాకి పరిమితం కాకుండా సో భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, బహ్రెయిన్, కువైట్, అండ్ ఒమర్, ఖత్తర్, సౌదీ అరేబియా, మలేషియా, సింగపూర్, యునైటెడ్ అరబ్, ఇలా కంపెనీ మిగిలినటువంటి 19 కంట్రీస్లలో ఈ యొక్క హైరిచ్ కంపెనీని లాంచ్ అవబోతుంది అనమాట. ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం అందరం కూడా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెడికేషన్ తోని సో హైరిచ్ కంపెనీలో ఐడి వేయడం కాదు, ఐడి వేసిన తర్వాత ఒక 800 రూపాయలతోని నేను ఏ విధంగా లక్షలు సంపాదించాలి, ఏ విధంగా పర్ డే సీలింగ్ కొట్టాలి, అండ్ ఏ విధంగా మంచి ర్యాంక్ అచీవ్ అవ్వాలి, అండ్ ఏ విధంగా నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎయిమ్ ఉండాలన్నమాట. సో ఎస్పెషల్లీ నా గురించి నేను చెప్పాలి అంటే ఇదే హైరిచ్ అనే కంపెనీలో నేను కూడా జస్ట్ స్టార్టింగ్ లో 935 రూపాయలు 935 రూపీస్ పెట్టి మా చెల్లికి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అదే 935 రూపాయలతోని ఇదే హైరిచ్ అనే కంపెనీలో నేను ప్రజెంట్ 4 lakhs ఎర్న్ చేశాను అనమాట. 4 lakhs 4 లక్షలు ఎర్న్ చేశాను అనమాట. సో చూడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము ఇక్కడ జస్ట్ ఏంటంటే దేనికోసం వచ్చామంటే మెయిన్ గా బిజినెస్ ని డెవలప్మెంట్ చేయాలి. ఈ చిన్న అమౌంట్ తోని, చిన్న క్యాపిటల్, చిన్న ఇన్వెస్ట్మెంట్ తోని మనం ఒక హ్యూజ్ అమౌంట్ ని సంపాదించాలి అని ఒక ఎయిమ్ అండ్ ఒక ఆలోచన మనలో ఉంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎర్న్ చేస్తారనమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఎవరు సింగిల్ రూపాయి నష్టపోకుండా సో హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకునే కాన్సెప్ట్ ఏదైనా ఉందా అంటే అది కూడా నిత్యావసర వస్తువులు బేస్ చేసుకొని అది హైరిచ్ మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్ వనండాల్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే పీస్ ఆఫ్ మైండ్ తోని పీస్ఫుల్ గా ఈ యొక్క హైరిచ్ కాన్సెప్ట్ ని విన్నారో అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హైరిచ్. థ్యాంక్ యూ అశోక్ సార్, చాలా ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. మన ఇంట్లో ఏవైతే నిత్య అవసర సరుకులు ఉన్నాయో ఇది ఒక ఆపర్చునిటీగా మనకు అందరికీ క్రియేట్ అవుతుందని డైలీ ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో అనుకుంటే 5,000 కానీ లేదు అంటే 15,000 కానీ మనం ఎలా సంపాదించుకోవచ్చు అని చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో ఇక్కడ సార్ చెప్పిన మెయిన్ పాయింట్స్ లో మనం గమనించాల్సింది ఏంటిదంటే అండి, డైరెక్ట్ సెల్లింగ్ ఒక చరిత్రలో, ఈ యొక్క ఇండస్ట్రీ యొక్క చరిత్రలో మనం ఇంతవరకు గమనించిన కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ మనం అమ్మాల్సి వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మన హైరిచ్ లో మనం ఎక్కడ ప్రొడక్ట్ సెల్లింగ్ లేదండి. ఎవరింట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ బై చేస్తారు కాబట్టి సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్. ఇంకా ఇప్పుడు అశోక్ సార్ ఒక చిన్న ఉదాహరణ ఎంత బాగా చెప్పారంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం ఏం పెట్టడం లేండి, మన వస్తువు మనకు వస్తుంది, దాని ద్వారా 4 లక్షలు చాలా తక్కువ సమయంలో తీసుకున్నారు. సో ఈ ఒక ఆపర్చునిటీ అందరికి ఉందండి. సో
ఈ ఒక కంపెనీలో ఒక అద్భుతమైన ఒక డెడికేటెడ్ లీడర్ అండి. నా గురూజీ అని చెప్పుకోవచ్చు, నా మెంటర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి లీడరు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏంటిది అనేది ఈరోజు షేర్ చేస్తారండి. ఆ లీడర్ పేరే ద గ్రేట్ సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ ఫ్రమ్ బెంగుళూరు అండి. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్ జగన్ సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. సార్ నా పేరు సుబ్రహ్మణ్యారెడ్డి అని. నేను లాస్ట్ జూలై నుంచి బిజినెస్ ఫుల్ టైం చేస్తాను సార్. లాస్ట్ జూన్ లో జాయిన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ లీడర్, నా మెంటర్, మా గురు అని చెప్పుకోవచ్చు మిస్టర్ చంద్రశేఖర్ సార్కి నా వైపు ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా వెల్కమ్ చేసినటువంటి ద గ్రేట్ లీడర్, కమిట్మెంట్ లీడర్ మిస్టర్ జగన్ సార్కి నా వైపు ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా వండర్ఫుల్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ద గ్రేట్ లీడర్, కమిట్మెంట్, డెడికేషన్ లీడర్ మిస్టర్ అశోక్ సార్ కూడా నా వైపు ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తాను సార్. సార్ లాస్ట్ ఒక సంవత్సరం నిన్నటికి ఖచ్చితంగా నాకు హైరిచ్ లో వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ అంటే 1 year కంప్లీట్ అయింది సార్. నిన్ననే నేను జాయిన్ తీసుకున్నాను. లాస్ట్ జూన్ లో 8th జాయిన్ తీసుకున్నాను అనమాట. ఎప్పటికి నిన్నైతే 1 year కంప్లీట్ అవుతాం సార్. సరే ఈ 1 year నేను కమిట్మెంట్, డెడికేషన్ వర్క్ చేసుకొని చూడండి సార్. 1 year ఈ రోజు నేను దాదాపు 30,000 టీం లీడ్ చేస్తాను సార్. 30,000 టీం లీడ్ చేసుకొని నేను సీలింగ్ అచీవర్, అదే తరంగా నేను విధంగా సీలింగ్ అచీవర్, అదే విధంగా బ్రాంజ్ ర్యాంక్ అచీవర్ అని చెప్పుకోవచ్చు సార్. సార్ నేను 10 సంవత్సరాలు ఎన్నో నెట్వర్క్లు చేస్తున్నాను సార్. ఎన్నో నెట్వర్క్లు చేస్తున్న టైంలో నాకు ఒక టైంలో మంచి టైంలో వచ్చి చంద్రశేఖర్ సార్ ఈ ప్లాన్ చెప్పారనమాట. సరే 1 month థింక్ చేశాను సార్ నేను. అరే మనం లక్షల కోట్ల బిజినెస్ మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ రోజు 800 చిన్న బిజినెస్ మనం చేస్తామా, అది కూడా బైనరీ 200 అని చెప్తున్నాడు సార్ కమిషన్ అని. ఇది ఏం అవుతుందా కాదని థింక్ చేశాను సార్. ఆఫ్టర్ 1 month సార్ కంటిన్యూడ్ గా మనం కాల్ చేస్తుంటే మళ్ళీ థింక్ చేసి జాయిన్ తీసుకున్నాను అనమాట. సార్ ఈ రోజు ఇలా జరుగుతుంది, కంపెనీ ఇంత స్టాండర్డ్ ఉంటది, ఇంత 5 సంవత్సరాల కంపెనీ ఈ రోజు 14 దేశాల్లో జరుగుతుందని కానీ, నేను 28 లక్షల మంది జాయినింగ్స్ ఇట్లా అవుతుందని కానీ, నేను ప్రతిరోజు ఈ రోజు 4,000 ఇంకా 5,000 తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఈ రోజు కూడా నేను డ్రీమ్ అనుకుంటున్నాను సార్. నిజంగా చెప్తున్నా, వండర్ఫుల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి కంపెనీ ఇచ్చినటువంటి నా గ్రేట్ లీడర్ మిస్టర్ మన చంద్రశేఖర్ సార్కి నా వైపు ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తాను సార్. చూడండి సార్, ప్రతిరోజు నా ఎక్స్పీరియన్స్ అంటే రోజు నా ప్రాణం సార్. హైరిచ్ ఆన్లైన్ షాప్ అనేది నా ప్రాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను హైరిచ్ తోనే లేస్తున్నా, హైరిచ్ తాగుతున్నా, హైరిచ్ తింటున్నా, హైరిచ్ తోనే పడుకుంటున్నా ఈ రోజు. ఎందుకంటే నేను కమిట్మెంట్, డెడికేషన్ నా ప్రాణం అని చెప్తున్నా సార్. ఈ రోజు ఏ ఒక కంపెనీ, ఎన్నో కంపెనీకి రోజు కాల్ చేస్తున్నారు, చెప్తూనే ఉన్నారు, కానీ ఈ రోజు ఇంత మంచి కంపెనీ నాకుంది. ప్రతిరోజు కూడా 5,000 ఇంకా 15,000 రూపాయలు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంత షార్ట్ పీరియడ్ లో 1 year లో నాకు ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు సార్. ఈ రోజు చూడండి 1 year అయింది కదా, ఈ రోజు కూడా ప్రతిరోజు ఈ రోజే జాయిన్ తీసుకున్నా. హైరిచ్ కంపెనీలు ఈ రోజే జాయిన్ తీసుకున్నా. నేను ఈ రోజు కోసం నేను ఏం చేస్తానా, ఈ రోజు హైరిచ్ కోసం నేను ఏం పని చేస్తున్నా అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకుంటున్నా. ప్రతిరోజు జాయిన్ చేస్తున్నాను సార్ నేను. నాకు ఏమన్నా డౌట్ ఉంది సార్, ప్రతిరోజు చంద్రశేఖర్ సార్ నేను కాల్ చేసేసి గైడెన్స్ తీసుకుంటున్నా. మన గ్రేట్ లీడర్స్ లైక్ జగన్ సార్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, హనుమంతప్ సార్ కావచ్చు, హరిబాబు సార్ కావచ్చు, మొహమ్మద్ కాజీ షరీఫ్ సార్ కావచ్చు, ప్రతి ఒక్క లీడర్ ఈ రోజు ఇంత కమిట్మెంట్ వర్క్ చేస్తున్నారంటే ఈ రోజు చూడండి సార్. జూన్ లో నేను 9 లక్షల సిరీస్ ఉన్నప్పుడు జాయిన్ తీసుకుంటే ఈ రోజు వచ్చి 28 లక్షల మంది జాయినింగ్స్ అంటే ప్రతి నెల చూడండి 1,500,000 ఇంకా 2 లక్షల మందికి జాయినింగ్ తీసుకుంటున్నారండి. ఎంత మంచి కంపెనీలో ఉన్నాం సార్, థింక్ చేయండి సార్. సార్ జాయిన్ తీసుకునేది గొప్ప కాదు సార్. నేను ఈ రోజు హైరిచ్ కోసం ఏం చేసుకున్నా, ఈ నెలలో నెక్స్ట్ మంత్ నేను ఏం తీసుకుంటా, నెక్స్ట్ 3 నెలలు నేను ఏం తీసుకుంటాను, గోల్ సెట్ చేసుకుంటున్నా సార్. నేను ప్రతి రోజు అనుకుంటే నేను ఈ రోజు నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా సార్ బిజినెస్ లో. లాస్ట్ ఒక సంవత్సరంలో ఈ రోజు నేను 5 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను సార్. ఈ దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ మై లీడర్స్ అని నేను చెప్పుకుంటున్నాను సార్. ఈ రోజు కూడా ఒక గోల్ సెట్ చేసుకున్నా. ప్రతి నెల కూడా నేను 3 లక్షల రూపాయలు ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ లోపు నేను దాదాపు అంటే ఇదే హైరిచ్ నుండి ఒక సైట్ తీసుకోవాలి బెంగళూరులో. నెక్స్ట్ 1 year కోసం నేను ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాను. ఇట్లా ప్రతిసారి నేను గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ రీచ్ కావడానికి ప్రతి క్షణం కూడా నేను పని చేస్తున్నాను సార్. నో సండే, నో మండే, నో సార్, ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయట్లేదు. 1 and only ఉంది హైరిచ్ అనమాట. అందుకే నాకు సక్సెస్ అవుతాం సార్. ఎవరైతే ఈరోజు జూమ్కి వచ్చినారు చూడండి సార్, మీరు అందరికీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. రాబోయే 3-4 సంవత్సరాలు ఇంకా ట్రయల్ అనుకోవచ్చు సార్. 28 లక్షలు అనేది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇండియన్ పాపులేషన్ 130 కోట్ల మంది ఉన్నారంటే మనం ఇంకా 1% కూడా కంప్లీట్ కాలేదు. మనందరికీ ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి ద గ్రేట్ లీడర్స్ చంద్రశేఖర్ సార్ కావచ్చు, లైక్ మన జిమ్సన్ సార్ కావచ్చు, దానికంటే సూపర్ సీనియర్స్ ప్రతి క్షణం మనం వెంట నడుస్తున్నాం, మనకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి కోసం మేము కూడా పనిచేస్తున్నాం సార్. రాబోయే 3 సంవత్సరాల్లో అంత సెన్సేషన్ తీసుకొస్తున్నాం సార్. హైరిచ్ ఆన్లైన్ షాప్ అనేది ఎంటర్ ఒక హైరిచ్ కంపెనీకి తెలుగు స్టేట్స్ అంటే ఎలా ఉంటాయని చెప్పేసి ఈ రోజు మనము చూపిద్దాం. దానికోసం అని చెప్పి ప్రతి క్షణము పనిచేస్తున్నాం. నా ప్యాషన్ సార్, నా ప్రాణం. 1,00,000 రూపాయలు సాలరీ వచ్చిన కూడా నేను వేరే వర్క్ చేయను, హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ మాత్రమే చేస్తాను సార్. ఎందుకంటే నాకు ఒకటి ఇన్స్పిరేషన్ ప్రతిరోజు కూడా.
మన చంద్రశేఖర్ సార్ ఈరోజు ఢిల్లీలో కూర్చున్నాడు కదా, ఢిల్లీలో కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అంత ప్రెజర్ లో కూడా ప్రతి నెల కూడా 2.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు అంటే, అరే భయ్ నేను ఇక్కడ ఫుల్ టైం చేస్తున్నాను కదా, నేనేం చేస్తున్నా, అసలు నాకు ఎందుకు అన్నం తిన పూర్తి కావట్లేదు సార్. ఈ రోజు అయితే నేను ఎందుకు ఫుల్ టైం చేసి 1 లక్ష రూపాయలు ఎందుకు తీసుకుంటున్నా, సార్ లాగా నేను ఎందుకు సార్ని క్రాస్ చేయకూడదు, సార్కి ఏమన్నా ఎక్స్ట్రా ఏం లేవు కదా, లైక్ 4 చేతులు 4 తలలు 4 మైండ్ లేదు కదా, సార్ దగ్గర కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, ఒక పవర్ఫుల్ లీడర్షిప్ ఉంది కాబట్టి సార్ ఈ రోజు ప్రతి నెల 2.5 లక్షలు తీసుకుంటూ లాస్ట్ 1 year లో సార్ అయితే ఈ రోజు 20 లక్షలు క్రాస్ చేస్తున్నాడు అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే గ్రేట్ లీడర్ కూడా మనం ఉన్నాం. మీరు ఒకసారి థింక్ చేయండి సార్. ఇంత అవకాశం ఇచ్చి ఉంటే చంద్రశేఖర్ సార్కి అయితే ప్రతి క్షణం నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. అందుకే నా గ్రేట్ గురు, నా మెంటర్ అని నేను చెప్పుకుంటాను సార్. ఇంత అవకాశం ఇచ్చినట్టు గ్రేట్ లీడర్స్ అందరికి కూడా వైపు ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. గుడ్ నైట్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. రెడ్డి సార్, మీ యొక్క వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ టీమ్ తో షేర్ చేసినందుకు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మన టీం మెంబర్స్ కి చాలా మందికి ఇది ఒక మోటివేషన్ గా ఉంటుంది సార్. సో మన కంపెనీ ఏదైతే ఉందండి హైరిచ్ ఆన్లైన్ షాపీ, ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న కంపెనీ అండి. సో మీరు ఏం చేస్తారంటే సార్, మీ యొక్క సర్కిల్లో ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ఇతరులకు చెప్పండి సార్. చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారని మనందరికీ తెలిసింది ఈ కరోనా వల్ల. సో ఇలాంటి కరోనా పీరియడ్ లో కూడా మనకి ఏదైనా కంపెనీ నడుస్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి నిత్య అవసర సరుకులు కొనుక్కుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న కంపెనీ నడుస్తుంది. అది ఏదో కాదండి, హైరిచ్ ఆన్లైన్ షాపింగ్. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఎంత ఇమీడియట్ గా మీ యొక్క సర్కిల్లో, మీ యొక్క కనెక్షన్స్ లో ఎంత త్వరగా చెప్తారో మీరు చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ నైట్ ఆల్ అండి.